హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కాజీ లైఫ్ విత్ వాణి. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మా క్రూజ్ అయితే గ్రీస్లో ఉన్న ఒక ఫేమస్ అండ్ బ్యూటిఫుల్ ఐలాండ్ అయిన శాంటోరినీ దగ్గర ఆగింది. శాంటోరినీ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? ఆ బ్యూటిఫుల్ వైట్ హౌసెస్, బ్లూ డోమ్స్, డీప్ బ్లూ సీ అండ్ దోస్ డ్రమాటిక్ క్లిప్స్, రైట్? కానీ అసలు శాంటోరినీ ఎందుకు ఇంత ఫేమస్ అయింది? ఈ కల్డేరా అంటే ఏంటి? ఇక్కడ ఉన్న హౌసెస్ అన్నీ ఆల్మోస్ట్ వైట్ కలర్లోనే ఎందుకు ఉంటాయి? బ్లూ డోమ్స్ ఎందుకు అంత ఫేమస్ అయ్యాయి? అసలు ఒకప్పుడు మ్యాసివ్ వాల్కనిక్ ఎరప్షన్ జరిగిన ఈ ప్లేస్ ఇప్పుడు ప్రపంచంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ డెస్టినేషన్స్లో ఒకటిగా ఎలా మారింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వ్లాగ్ని కంప్లీట్గా చూడండి. సో ఈరోజు మనం శాంటోరినీలో ఫిరా, ఓయా, పిరగోస్ అండ్ ఇమిరోవిగ్లీ ఈ 4 బ్యూటిఫుల్ ప్లేసెస్ని కవర్ చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ శాంటోరినీ జర్నీ. మా క్రూజ్ ఈరోజు మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు శాంటోరినీలో ఉంటుంది. సో మనకి ఆల్మోస్ట్ ఫుల్ డే ఉంది ఈ ఐలాండ్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి. కానీ శాంటోరినీకి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ పెద్ద క్రూజ్ షిప్స్ని డైరెక్ట్లీ ఫీరా పోర్ట్లో డాక్ చేయరు. ఎందుకంటే ఫీరా చాలా ఓల్డ్ పోర్ట్, చాలా స్మాల్గా ఉంటుంది. మా క్రూజ్ షిప్ అనేది పోర్ట్ దగ్గర సీ ఏరియాలో యాంకర్ అయ్యింది. అక్కడి నుంచి టెండర్ బోట్స్లో మమ్మల్ని ఫీరా పోర్ట్కి తీసుకువెళ్ళారు. ఇక్కడ క్రూజ్ కంపెనీ టెండర్ బోట్స్ మాత్రమే కాకుండా లోకల్ టెండర్ బోట్స్తో కూడా ప్యాసింజర్స్ని క్రూజ్ షిప్ దగ్గర నుంచి పోర్ట్కి తీసుకురావడానికి ఆపరేట్ చేస్తుంటారు. సో ఇప్పుడే మనం టెండర్ బోట్ నుంచి ఫీరా పోర్ట్కి వచ్చేసాం. అండ్ గైస్, ఇక్కడికి రాగానే ఫస్ట్ థింగ్ నేను నోటీస్ చేసింది అసలు ఇంత క్రౌడ్ ఏంటి? ఫుల్ పీపుల్ ట్రాఫిక్. క్రూజ్ షిప్స్ వచ్చినప్పుడు శాంటోరినీ పోర్ట్ ఏరియా ఎంత బిజీగా ఉంటుందో మీరు ఈ విజువల్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఈ పోర్ట్ నుంచి పైకి ఫీరా విలేజ్కి వెళ్ళాలి. కింద పోర్ట్ మాత్రమే ఉంటుంది, సిటీ మొత్తం ఈ క్లిఫ్ పైనే ఉంటుంది. అండ్ లుక్ ఎట్ దిస్ హిల్, అసలు ఎంత స్టీప్గా ఉందో చూడండి. ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి మనకి 3 డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఫస్ట్ వన్, మనం వాక్ చేసుకుంటూ పైకి వెళ్ళచ్చు. అలా స్టేర్స్ మీద నడుచుకుంటూ వెళ్తే మొత్తం క్లిఫ్ని దగ్గరగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ సెకండ్ ఆప్షన్ ఈస్ డాంకీ రైడ్. ఇక్కడ డాంకీస్ చాలా ఫేమస్. పోర్ట్ దగ్గర నుంచి టూరిస్ట్ని పైకి తీసుకెళ్తుంటాయి. అండ్ థర్డ్ ఆప్షన్ ఈస్ కేబుల్ కార్. ఈరోజు మేము కేబుల్ కార్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకున్నాం. ఇక్కడ టోటల్ 12 కేబుల్ కార్స్ ఉంటాయి. 2 సైడ్స్లో ఆపరేట్ అవుతుంటాయి. ఒక సైడ్ పైకి వెళ్తుంటే ఇంకొక సైడ్ కిందకి వస్తుంది. అలా బ్యాలెన్స్ చేస్తూ కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటాయి. టూరిస్ట్కి కేబుల్ కార్ టికెట్ అప్రాక్సిమేట్లీ 20 euros per person. లోకల్స్కి మాత్రం ఓన్లీ 5 euros. సో ఇప్పుడు మనం కేబుల్ కార్ దగ్గరికి వెళ్దాం పదండి. సో ఒక్కొక్క కేబుల్ కార్లో అరౌండ్ 4 to 6 మెంబర్స్ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అండ్ ఫైనల్లీ నా టర్న్ వచ్చేసింది. గైస్, ఇన్సైడ్ నుంచి వ్యూ చూడండి. మనం స్లోగా పైకి వెళ్తుంటే కింద మొత్తం బ్లూ సీ, మధ్యలో హ్యూజ్ క్రూజ్ షిప్స్. ఈ వాల్కనిక్ క్లిఫ్స్ని చూడండి, ఆల్మోస్ట్ 5 minutes పట్టింది మనం పైకి వెళ్ళడానికి. అసలు ఎంత హైట్ ఉందో దీన్ని బట్టే అర్థమవుతుంది. మధ్య మధ్యలో ఈ హ్యూజ్ క్లిఫ్స్ కనిపిస్తున్నాయి కదా, అండ్ హౌసెస్ కూడా కనిపిస్తున్నాయి. అసలు వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది.
అండ్ ఫైనలీ కేబుల్ కార్ నుంచి బయటకు వచ్చి మనం ఫీరా విలేజ్లోకి ఎంటర్ అవుతున్నాం. కేబుల్ కార్ బిల్డింగ్ నుంచి బయటికి రాగానే ఎదురుగా ఒక కెఫే ఉంటుంది. అక్కడ మీకు బైక్ రెంటల్స్, స్కూటీ రెంటల్స్, ఈవెన్ బగ్గీ రెంటల్స్ కూడా కనిపిస్తాయి. యాక్చువల్లీ బయటికి రాగానే అన్ని ఆప్షన్స్ మనకి ఈజీగా అవైలబుల్ ఉంటాయి. సో రెంటల్ వెహికల్స్ కోసం పెద్దగా సర్చ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈ బిల్డింగ్స్ పై నుంచి ఒక్కసారి వ్యూ చూడండి. అసలు ఫీరా విలేజ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేను ఇప్పటి వరకు ఇంత అమేజింగ్ వ్యూ అయితే చూడలేదు. కింద కనిపిస్తున్న పెద్ద పెద్ద షిప్స్ అన్నీ క్రూజ్ షిప్సే. కింద పోర్ట్, పైన మొత్తం సిటీ. మనం దాదాపు 200 to 300 మీటర్స్ వరకు సీ లెవెల్కి అబోవ్లో ఉన్నామన్నమాట. సో ఇమాజిన్ ద హైట్. ఈ హైట్ పైన బిల్డింగ్స్, చర్చెస్, లిటిల్ హౌసెస్, వాటి ఆర్కిటెక్చర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో మేము ఇక్కడ స్కూటీ రెంటల్ కోసం ఎదురుగా ఉన్న షాప్ దగ్గర మాట్లాడుకొని స్ట్రీట్స్లోకి స్కూటీ తీసుకోవడానికి వెళ్ళాం. అండ్ గైస్ చూడండి ఫీరా స్ట్రీట్స్ ఎంత నేరోగా ఉన్నాయో. ఒక్కో స్ట్రీట్లో బేర్లీ ఒక వెహికల్ వెళ్ళేంత నేరోగా ఉంటుంది. అండ్ ఎవ్రీవేర్ మీరు సోవెనీర్ షాప్స్, కెఫేస్, రెస్టారెంట్స్, స్మాల్ మార్కెట్ ప్లేసెస్ చూస్తారు. అలా స్కూటర్ తీసుకొని మా ఫస్ట్ మేజర్ స్టాప్ అయిన ఓయాకి బయలుదేరాము. శాంటోరినీలో డ్రైవ్ చేయడం ఇట్సెల్ఫ్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మీరు ఏ రోడ్లో వెళ్ళినా ఒక సైడ్ హిల్ లేదా క్లిఫ్ ఉంటుంది, ఇంకో సైడ్ చూస్తే బ్లూ సీ. అలా ఫీరా నుంచి ఓయాకి బయలుదేరాం. డిస్టెన్స్ ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్. మాకు అరౌండ్ 40 to 45 మినిట్స్ పట్టింది. అండ్ ఫైనలీ వీ హ్యావ్ రీచ్డ్ ఓయా. ఓయాలో కూడా చాలా నేరో స్ట్రీట్స్ ఉంటాయి. అండ్ మొత్తం ఏరియా అంతా సోవెనీర్ షాప్స్, కెఫేస్, రెస్టారెంట్స్, బ్యూటిఫుల్ లిటిల్ స్ట్రీట్స్తో చాలా లైవ్లీగా ఉంటుంది. కానీ ఓయా గురించి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే, మనకి శాంటోరిని అనగానే గూగుల్లో పిక్చర్స్ కనిపిస్తాయి కదా, ఆ వైట్ హౌసెస్ విత్ 3 బ్లూ డోమ్స్. ఆ ఐకానిక్ వ్యూస్ అన్నీ ఓయాలోనే ఉంటాయి. ఇప్పుడు మేము అక్కడే స్టాండ్ అయి ఉన్నాం. ఈ వ్యూ పాయింట్ నుంచి ఆ ఫేమస్ 3 బ్లూ డోమ్స్ కనిపిస్తాయి. జస్ట్ లుక్ ఎట్ దిస్ వ్యూ. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. పైన నుంచి మీకు డ్రోన్ షాట్ కూడా అటాచ్ చేస్తాను. ఎంత అమేజింగ్ వ్యూ ఉందో మీరు కూడా చూడండి.
పైన కనిపిస్తున్న ఈ 3 బ్లూ కలర్ డోమ్స్ అవే మనం ఎప్పుడు పిక్చర్స్లో చూసేవి. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఏరియా ఉంటుంది. అక్కడ నుంచి చూస్తే చాలా బ్యూటిఫుల్ పిక్చర్స్ వస్తాయి. సో ఇఫ్ యూ ఆర్ విజిటింగ్ ఓయియా, డెఫినెట్లీ డోంట్ మిస్ దిస్ స్పాట్. అండ్ మీరు ఇంకొక విషయం అబ్జర్వ్ చేశారా? సెంటోరిని మొత్తం ఆల్మోస్ట్ వైట్ హౌసెస్తోనే ఉంటుంది. అసలు ఎందుకు వైట్లో ఉంటుంది? అందుకు ఈ బ్లూ డోమ్స్ అంత ఫేమస్గా పెట్టారు. దీనికి కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. సెంటోరినీలో ట్రెడిషనల్ హౌసెస్కి లైన్ బేస్డ్ వైట్ వాష్ ఉపయోగించడం చాలా కామన్. ఇక్కడ మెడిటేరియన్ సన్లైట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో వైట్ కలర్ సన్లైట్ని రిఫ్లెక్ట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఇంటీరియర్స్ కొంచెం కూల్గా ఉండడానికి కూడా యూజ్ అవుతుంది. అలాగే లోకల్ వల్కనిక్ మెటీరియల్స్ అండ్ ట్రెడిషనల్ బిల్డింగ్స్ మెథడ్స్ కూడా ఈ ఆర్కిటెక్చర్స్కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయి. అండ్ బ్లూ కలర్ కూడా సైక్లిటిక్ ఆర్కిటెక్చర్లో ట్రెడిషనల్గా చాలా పాపులర్. సో వైట్ హౌసెస్ విత్ బ్లూ డోమ్స్ అనేది జస్ట్ ఇన్స్టాగ్రామ్స్ కోసం పెట్టిన కాంబినేషన్ కాదు. దాని వెనక హిస్టరీ అండ్ ప్రాక్టికల్ రీజన్ కూడా ఉంది. అండ్ దట్స్ వాట్ మేక్స్ సెంటోరినీ ఆర్కిటెక్చర్ సో స్పెషల్. ఓయియాలో కొంచెం టైం స్పెండ్ చేసి ఇప్పుడు మా నెక్స్ట్ స్టాప్ అయిన పిర్గోస్కి స్టార్ట్ అయ్యాం. ఓయియా నుంచి పిర్గోస్కి ఆల్మోస్ట్ 30 మినిట్స్ పడుతుంది. అలా వెళ్తూ ఉండగా మా హస్బెండ్కి ఒక బ్యూటిఫుల్ వ్యూ కనిపించింది. వెంటనే వెయిట్, ఐ వాంట్ టు క్యాప్చర్ దిస్ అనుకుంటూ స్కూటీ ఆపేశాడు. ఎందుకంటే మీరే చూడండి, అన్ని బిల్డింగ్స్ ఒకే స్టైల్లో హిల్ మీద ఎంత బ్యూటిఫుల్గా అరేంజ్డ్గా ఉన్నాయో. ఫస్ట్ చూసినప్పుడు మేము కూడా ఇవన్నీ హౌసెస్ అనే అనుకున్నాం. కానీ తర్వాత తెలుసుకుంటే వీటిలో చాలా వరకు లగ్జరీ రిసార్ట్స్ అండ్ హోటల్స్ ఉన్నాయని తెలిసింది. అండ్ ప్రతి ప్రాపర్టీకి ఆల్మోస్ట్ ఓన్ ప్రైవేట్ పూల్ ఉంది. అండ్ సెంటోరినీలో డ్రైవ్ చేస్తుంటే నాకు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ కూడా కనిపించింది. మీరు ఎంత హిల్ పైకి వెళ్ళినా ఒక సైడ్ మౌంటైన్ కనిపిస్తే ఇంకొక సైడ్ ఆల్మోస్ట్ ఖచ్చితంగా బ్లూ వాటర్ కనిపిస్తుంది. సో దట్స్ మేక్స్ సెంటోరినీ సో స్పెషల్ అండ్ అమేజింగ్. అండ్ ఆఫ్టర్ 20 to 30 minutes we have reached Pyrgos. Guys, look at this village. Pyrgos ఒక బ్యూటిఫుల్ ట్రెడిషనల్ విలేజ్. ఇక్కడ నారో స్ట్రీట్స్, ట్రెడిషనల్ హౌసెస్, లిటిల్ చర్చెస్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ విలేజ్ హిల్ మీద ఉండటం వల్ల పైకి వెళ్తున్న కొద్ది వ్యూస్ ఇంకా బెటర్ అవుతున్నాయి. పిర్గోస్ యొక్క స్పెషల్ థింగ్ ఏంటంటే ఇక్కడ హై వ్యూ పాయింట్స్ నుంచి శాంటోరినీ ల్యాండ్స్కేప్ని పెనోరమిక్ వ్యూలో చూడొచ్చు. ఒక సైడ్ మొత్తం విలేజ్, ఇంకొక సైడ్ సీ ఏరియా. అండ్ డిఫరెంట్ యాంగిల్స్లో చూస్తే రెండు సైడ్స్లోనూ వాటర్ కనిపించేలాగా అమేజింగ్ వ్యూస్ వస్తాయి. ఓయియా చాలా ఫేమస్ అండ్ టూరిస్టీగా ఉంటే పిర్గోస్ కొంచెం మోర్ ట్రెడిషనల్ విలేజ్ ఫీల్ ఇస్తుంది. సో శాంటోరినీకి వస్తే పిర్గోస్ కూడా డెఫినెట్లీ విజిట్ చేయండి. పిర్గోస్లో నాకు ఎక్కువగా క్యాట్స్ కనిపించాయి. అండ్ సీ దిస్ క్యూట్ లిటిల్ పోజర్, ఎంత క్యూట్గా ఉందో. సో ఇంత మంచి పోజ్ ఇచ్చాక ఫోటో తీసుకోకుండా ఎలా ఉంటానో, సో అలా ఒక ఫోటోని క్యాప్చర్ చేసుకొని మేము కొంత బ్యూటిఫుల్ టైం స్పెండ్ చేసి తిరిగి బయలుదేరాము. అవర్ నెక్స్ట్ స్టాప్ ఈస్ ఇమర్వేగ్లీ. ఇది ఫీరాకి చాలా క్లోజ్, అరౌండ్ 3 to 4 kilometers ఉంటుంది. అలా వెళ్తూ ఉండగా బ్యూటిఫుల్ వ్యూస్ కనిపించాయి. అండ్ ఫైనలీ వీ హ్యావ్ రీచ్డ్ ఇమోర్గ్వేలీ. గైస్, ఈ వ్యూ చూడండి. ఇమోర్గ్వేలీని బాల్కనీ ఆఫ్ ఏజియన్ లాంటి పేర్లతో కూడా డిస్క్రైబ్ చేస్తారు. ఎందుకంటే ఇది కల్డేరా క్లిఫ్స్ పైన చాలా హై పొజిషన్లో ఉంటుంది. సో ఇక్కడ నుంచి సెంటోరినీ యొక్క కల్డేరా, వాల్కనిక్ క్లిఫ్స్ అండ్ ఏజియన్ సీని బ్యూటిఫుల్ పానోరమిక్ వ్యూలో చూడొచ్చు. అండ్ బిలీవ్ మీ, వ్యూస్ ఆర్ అబ్సల్యూట్లీ స్టన్నింగ్. ఇమోర్గ్వేలీ నుంచి చూస్తే శాంటోరినీ ఎంత డ్రమాటికల్లీ క్లిఫ్స్ మీద బిల్డ్ అయిందో క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు అసలు మన ఇంట్రడక్షన్లో చెప్పుకున్న క్వశ్చన్కి వచ్చేద్దాం. ఈ కల్డేరా అంటే ఏంటి? శాంటోరినీ యొక్క ఈ ల్యాండ్స్కేప్ మొత్తం ఒక మ్యాసివ్ వాల్కనిక్ హిస్టరీతో కనెక్ట్ అయింది. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో, అరౌండ్ 16th century BCEలో శాంటోరినీలో ఒక మ్యాసివ్ వాల్కనిక్ ఎరప్షన్ జరిగింది. ఈ ఎరప్షన్ చాలా పవర్ఫుల్గా ఉండి ఐలాండ్ యొక్క ల్యాండ్స్కేప్ని కంప్లీట్గా చేంజ్ చేసింది. వాల్కనిక్ యాక్టివిటీ తర్వాత సెంట్రల్ పార్ట్ కొలాప్స్ అవ్వడంతో మనకి ఇప్పుడు కనిపిస్తున్న ఈ హ్యూజ్ కల్డేరా ఏర్పడింది. సింపుల్గా చెప్పాలంటే వల్కనో యొక్క మ్యాసివ్ ఎరప్షన్ మరియు తర్వాత జరిగిన కొలాప్స్ వలన ఏర్పడిన హ్యూజ్ వాల్కనిక్ బేసిన్ని కల్డేరా అంటారు. మనకి ఇప్పుడు కనిపిస్తున్న ఈ డ్రమాటిక్ క్లిప్స్
ఈ బ్లూ సీ మధ్యలో ఉన్న వాల్కెనిక్ ల్యాండ్స్కేప్ ఇవన్నీ ఆ జియోలాజికల్ హిస్టరీ వల్లే రిజల్ట్ అన్నమాట. అండ్ లేటర్ పీపుల్ ఈ క్లిఫ్స్ మీద విలేజెస్ బిల్డ్ చేసుకొని నివసిస్తున్నారు. అందుకే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఒక సైడ్ హ్యూజ్ వాల్కెనిక్ క్లిప్స్, వాటి మీద బ్యూటిఫుల్ వైట్ హౌసెస్ అలాంగ్ విత్ బ్లూ డోమ్స్, మరియు కింద ఎండ్లెస్ బ్లూ ఏజియన్సీ. అంటే ఒకప్పుడు డిస్ట్రక్షన్ క్రియేట్ చేసిన వాల్కెనో ఈరోజు ప్రపంచంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ టూరిస్ట్ డెస్టినేషన్లో ఒకటిని క్రియేట్ చేసింది. దట్స్ వాట్ మేక్స్ శాంటోరినీ సో ఫ్యాసినేటింగ్. ఆనెస్ట్లీ గైస్, శాంటోరినీని పిక్చర్స్లో చూసినప్పుడు బ్యూటిఫుల్గా అనిపిస్తుంది, కానీ ఇన్ పర్సన్ చూసినప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్ ఫీల్ వచ్చింది. ఫీరా యొక్క క్లిఫ్ వ్యూస్, ఓయా యొక్క ఐకానిక్ బ్లూ డోమ్స్, పిర్గోస్ యొక్క ట్రెడిషనల్ విలేజ్, ఇమ్రోవిగ్లీ యొక్క కల్డెరా వ్యూస్, ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ బ్యూటిఫుల్. అండ్ ఇప్పుడు నాకు ఎందుకు శాంటోరినీ ప్రపంచంలో ఇంత ఫేమస్ అయిందో అర్థమైంది. ఇది జస్ట్ బ్యూటిఫుల్ ఐలాండ్ కాదు, ఇది ఒక స్టోరీ రిటన్ ఇన్ ఫైర్. ఒక మ్యాసివ్ వల్కనిక్ ఎరప్షన్ వల్ల షేప్ అయిన ల్యాండ్స్కేప్ ఈరోజు ఇంత బ్యూటిఫుల్ డెస్టినేషన్గా మారింది. అందుకే శాంటోరినీని కొంతమంది బాల్కనీ ఆఫ్ హెవెన్ అని కూడా పిలుస్తారు. సో గైస్, ఈరోజు మన క్రూజ్ జర్నీలో శాంటోరినీలో ఫీరా, ఓయా, పిర్గోస్ అండ్ ఇమ్రోవిగ్లీ ఎక్స్ప్లోర్ చేశాం. టెండర్ బోట్స్ జర్నీ నుంచి కేబుల్ కార్ ఎక్స్పీరియన్స్ వరకు, స్కూటర్ రైడ్ నుంచి దోస్ బ్యూటిఫుల్ క్లిఫ్ సైడ్ వ్యూస్ వరకు, ఇట్ వాజ్ అన్ ఆనెస్ట్లీ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్. మీకు ఈ శాంటోరినీ వ్లాగ్ ఎలా అనిపించింది? అండ్ అవుట్ ఆఫ్ మేము చూసిన ఈ 4 ప్లేసెస్లో మీకు బాగా నచ్చిన ప్లేస్ ఏంటి? కమెంట్స్లో నాకు కూడా చెప్పండి. మా క్రూజ్ జర్నీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకొక బ్యూటిఫుల్ గ్రీక్ ఐలాండ్ కూడా ఉంది మా జర్నీలో ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ దాని తర్వాత అనదర్ కంట్రీలో ఇంకొక బ్యూటిఫుల్ సిటీ కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో కీప్ గెస్సింగ్. సో మనం నెక్స్ట్ ఏ ఐలాండ్కి వెళ్తున్నాం, ఏ కంట్రీని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం, అండ్ ఆ మేజర్ సిటీ ఏంటో గెస్ చేయండి. గెస్ చేసి కమెంట్స్లో నాకు కూడా చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు our YouTube channel. And don't forget to press the bell icon so you won't miss our upcoming travel adventures. See you all in the next vlog. Bye bye.